నేను లవ్ చేసిన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కాల్ చేయడము, ఇట్లా టార్చర్ చేయడము, అట్లా ఇట్లానే రాంగ్ హెరాస్మెంట్ చేసేసి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు మేడం. లేట్ నైట్స్ వస్తే అది జాబ్ కి వచ్చారా, ఎవరు ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయిందా? తండ్రివా, అన్నవా, భర్తవా అడగనికి? మన్మధుల్లాగా నువ్వు కూడా కనిపించాలి, అప్పుడే ఆ బంధము నిలుస్తుంది. నిలబడే లోపల తగులుకున్నాడు కదా మేడం. ఒకటి వచ్చి ముందు ఆడికి తర్వాత రోజు కనబడితే కోడి మీద తిప్పినాడు, తిప్పేసి ఉన్నాడు బుర్ర. ఇష్టపడి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఓకే చెప్పారు కాబట్టి కాల్ చేసి వీడియో కాల్ న్యూడ్ కాల్స్ ఇదా సార్? అమ్మాయి ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి దగ్గర? మొత్తం అన్ని ఉన్నాయి సార్. ఏం చేసినా సరే అన్ని బయట మొత్తం వెళ్ళిపోతాయి, నెట్వర్క్ లో సోషల్ మీడియాలో పెట్టేస్తాను మొత్తం. నా మీద ప్రేమ లేకపోతే, లవ్ లేకపోతే నాతో ఫిజికల్ ఇంటరాక్ట్ అవ్వదు కదా మేడం. తన పెళ్లి ఒకటి అవ్వలేదు మేడం మాకు. ఉంటే నీతో అయినా ఉండాలి, లేదంటే ఇద్దరం చచ్చిపోవాలి. మార్చుకోవాలి మేడం. ప్రేమించినప్పుడు ఒక పర్సన్ తప్పు చేసినా మార్చుకోవాలి. మార్చుకోవడానికి ఆమె ఏమైనా తల్ల నేను మార్చడానికి ఉంటే నాతో ఉండాలి, లేదా అసలు ఉండకూడదు ఎవరితో. తను తిరిగే చుట్టుపక్కల మగవాళ్ళు మంచోళ్ళు కాదు మేడం. అందుకని ఈ సొసైటీ మంచిది కాదు. జాగ్రత్త ఎక్కడ ఉందో లేదో అని చెప్పేసి కనుక్కోండి. జాగ్రత్త అనరు, సాడిజం అంటారు. అప్పటికప్పుడే 10 నిమిషాలు బూతులు మాట్లాడేస్తాడు. 10 నిమిషాలు మళ్ళీ వీడియో కాల్స్ ఏం చేస్తున్నావు, ఎవడున్నారు పక్కన అంటాడు. ప్రాబ్లమే నువ్వు నాకు వద్దురా బాబు, కానీ నాకు కావాలి, నువ్వు నాకు వద్దు. వాష్రూమ్కి వెళ్తే కూడా వీడియో కాల్ చేస్తారా మేడం? సూది సందేహం ఉంటే దారి వెళ్తాం ఎప్పుడు కూడా గుర్తెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు మమత సార్. 3 years బ్యాక్ నేను ఒక పర్సన్ ని లవ్ చేశాను మేడం. అయితే తను కూడా లవ్ చేశాడు. బట్ ఏంటంటే టాక్సిక్ అన్నమాట. చాలా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, స్క్రీన్ షాట్ పెట్టు, తిన్నా అంటే టార్చర్ అంటే టార్చర్ బాగా. నేనేం చేస్తే చూసి నాకు విసుగు వచ్చేసి వద్దు సెట్ కాని మ్యాటర్ అనేసి వదిలేసిన. తను కూడా అప్పుడు ఏం మాట్లాడలేదు, వదిలేశాడు. సరేలే అనేసి తనతో కాలేజ్లో ఉన్నప్పుడు రిలేషన్లో ఉండేది. తర్వాత తనతో బ్రేకప్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఆఫీస్లో చేసేటప్పుడు తిను నాకు పరిచయం అయ్యాడు. సో తిను నేను 3 years నుంచి రిలేషన్లో ఉన్నాము. ఫ్యామిలీని ఒప్పించుకున్నాము. వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. మ్యారేజ్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు మ్యారేజ్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను లవ్ చేసిన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కాల్ చేయడం, ఇట్లా టార్చర్ చేయడము, అట్లా ఇట్లానే రాంగ్ హెరాస్మెంట్ చేసేసి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు మేడం. 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను సార్ తన్ని. 3 అన్నదిగా లేదు సార్, 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాం. 2 years నుంచి తెలుసు, 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇద్దరం. తనతో నేను సినిమాలకి అన్నిటికి తీసుకెళ్ళాను. అంతా బాగానే ఉంది. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది సార్ డెఫినెట్ గా. తను ఎక్కడికి వెళ్ళి నేను పట్టించుకోవడం, చిన్న పట్టించుకోవడం కూడా తన ప్రాబ్లం ఉంటుంది. నేనేం చెప్పాను సార్. వదిలేసి వేరే వాళ్ళతో లవ్ ప్రపోజ్ చేసి నువ్వు వద్దు అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే నీ ప్రేమ లేదు, నీ అతి ప్రేమ ఉంది. అతి ప్రేమ కూడా ప్రమాదమే. ఎక్కువ లవ్ చేస్తున్నావు. నువ్వు లవ్ చేస్తున్నావు అంటే ఆమె పక్షి కాదు కదా నువ్వు పంజరంలో పెట్టడానికి, అవునా కదా? నీ ప్రేమతో ఒక పంజరం లేక వాతావరణం క్రియేట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు, అనుమానిస్తున్నావు. పెళ్లి సార్ అడుగుతున్నా తప్పే ఉంది సార్. మనం ఇప్పుడు ఫోన్ చేసావు, తిన్నామని ఎలా అడుగుతాం అలాగే అడుగుతాం సార్. ఎక్కడికి జాగ్రత్త సార్, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఫోన్ చేసావు కనుక్కుంటారు సార్. అది కూడా జాగ్రత్త చేస్తావు. జాగ్రత్త చెప్తున్నా కదా. మరి ఇలాంటి వాడు దొరకడం కూడా నీ అదృష్టమే అనుకోవాలి. ఎట్లా అదృష్టం సార్? జస్ట్ బిజీ వచ్చింది, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే వినడే. నిజంగా ఎవరితో మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మ అంటే అమ్మనా? నిజమేనా? ఇది అనుమానమా? తన చుట్టుపక్కల ఉండే మొగాళ్ళ పరిస్థితి బట్టి నేను అడగాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోక ముందే అనుమాన పడుతున్నావు, పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తావు. జాగ్రత్త సార్, అది అనుమానం కాదు. అనుమానం అంటే వేరే కొట్టేసి చేస్తే అది అనుమానం. వీడియో కొట్టాల్సిన అవసరం లేదు. మెసేజ్ చేస్తే ఎవరితో చేస్తుంది అనుకోవాలి సార్? ఇంట్లో చెల్లితో చేస్తుంది అనుకోవాలా? బయట చేస్తే మా అనుమానాలు మాకు ఉంటాయి కదా సార్ తన మీద. నమ్మకం లేదు తన మీద, అంతేనా? నమ్మకం ఉంది, జాగ్రత్త పడుతున్నాను సార్. జాగ్రత్త దాని అన్నారు, అనుమానం అంటారు. జాగ్రత్త చెప్పడం వేరే. ఎక్కడ వెళ్తున్నావా, ఎట్లా వెళ్తున్నావు, ఏం వెళ్తున్నావు, ఎక్కడ ఉన్నావు, లొకేషన్ పెట్టు, ఇది వేరే. మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలుసుకొని కూడా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను ఎవరు చేసుకుంటాడు? నీ అంత చూస్తా. ఉంటే నీతో అయినా ఉండాలి, లేదంటే ఇద్దరం చచ్చిపోవాలి. 5 సంవత్సరాలు కలిసింది అంత తనే అనుకున్నప్పుడు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది సార్ నన్ను. అలా వదిలి వెళ్ళడానికి కారణం ఎవరు? నువ్వే కదా.
మార్చుకోవాలి. మనం ప్రేమించినప్పుడు ఒక పర్సన్ తప్పు చేసినప్పుడు మార్చుకోవాలి. నువ్వేమైనా చిన్న వెళ్ళిపోతే పిల్లోడివా మార్చుకోవడానికి? ఆమె ఏమైనా తల్ల నేను మార్చడానికి? చెప్పాలి కదా, నీ తప్పు ఇదని నువ్వు చెప్పాలి మొహం మీద. అంతేగాని సడన్ గా వచ్చి నువ్వు నాకు వద్దు బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపో, దాని అర్థం ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చేంజ్ అవ్వ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పాను, విన్నావా? వినలేదు. నాకు సెట్ గా మ్యాటర్ అనిపించేసింది, వదిలేసిన. నీకు చెప్పా కూడా, నేను వదిలేసేటప్పుడు నాకు ఈ రీజన్ ఉంది, నేను అందుకే వదిలే. అప్పుడు ఎందుకు ఓకే చెప్పినా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తినతో లవ్ లో ఉన్నా అని తెలిసి, ఆఫీస్ కొలీగ్ అని తెలిసి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకు మనం ఎన్నిసార్లు గొడవలేదు, ఎన్నిసార్లు గొడవ ఇడిపోలేదు. ఇదేం కొత్త మళ్ళీ అలాగే వెనక్కి వస్తుంది అనుకున్నా. మళ్ళీ వదిలేదు సడన్ గా మాట చెప్పి వెళ్ళిపోతా, వేరే వాళ్ళతో ఉంటుంది నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఎట్లుంటారు? నాకు ఉంటది కదా లైఫ్, నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉంటది కదా. కానీ నా లైఫ్ నువ్వే కదా. అయితే సో వాట్? ఏంటి వాట్? సో వాట్? నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నేను నీ సైడే ఉండేటోని. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందంటే నేను మాట్లాడేటోని. కానీ లవ్ కి లీగాలిటీ లేదు, మ్యారేజ్ కి లీగాలిటీ ఉంది. లవ్ కు ఎటువంటి లీగల్ టర్మ్ లేదు. లవ్ చేసి వదిలేయచ్చు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు వెళ్ళేసి ఆమెను హరాస్ చేయడం, ఆమె వెనకాల తిరగడం, ఇలా టార్చర్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్ట్. దీనికి కఠినమైన చర్యలు తీసుకుంటారు పోలీసు వాళ్ళు. అర్థమైందా నీకు? అదొక్కటి గుర్తుపెట్టుకో. మళ్ళా తను రివర్స్ రావాలి అంటే నువ్వు ఏదైనా బుజ్జగించుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. ప్రపంచంలో వేరే అమ్మాయిలు లేరా? వేరే అమ్మాయిలు ఉండాలంటే ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు తీసుకొస్తాను సార్? ఫస్ట్ దానే లాస్ట్ తనే ఉండాలి. ఉంటే నాతో ఉండాలి, లేదా అసలు ఉండకూడదు ఎవరితో. దాని స్వార్థం అంటారు తెలుసా? ప్రేమ నీకు నిజంగా అంత ప్రేమ తన మీద చూపించాలని ఉన్నప్పుడు ప్రేమను చూయించు. ఎందుకు ఆ దొంగ నాటకాలన్నీ? అలాగే నా అమ్మాయిని ఇబ్బంది పెట్టేది దాని టార్చర్ అంటారు తెలుసా? తను తిరిగే చుట్టుపక్కల మగవాళ్ళు మంచోళ్ళు కాదు మేడం, అందుకని ఈ సొసైటీ మంచిది నువ్వు కాదు. మంచోడివా? మంచోని కాబట్టే కదా నిన్ను అన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతున్నాను. నీకు వీడియో కాల్స్ ఇవన్నీ చేయమన్నాను నేను, దేనికి? నీ కోసం అంతే తప్ప అయితే నువ్వు ఒక వే ఉంటది, దానికి ఒక లిమిట్ ఉంటది. ఇంకా మ్యారేజ్ చేసుకో. ఇప్పుడు ఇట్లున్నావు అంటే నువ్వు మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎట్లుంటావో ఎవరికి తెలుసు? ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు పడికింది వెళ్తావు, ఇంట్లో ఉంటావు. ఎందుకు వెళ్ళకూడదు? ఫైనాన్షియల్ గా నేను ఇండిపెండెంట్ అవ్వద్దు ఒక ఉమెన్? ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుంటే చాలు, అది ఇండిపెండెంట్ లాగా ఉండాలా? నేను లవ్ చేసుకుంటే ఇద్దరు ఈక్వలే కదా. ఇంట్లో ఉండి వంట చేసుకొని ఇంట్లో బట్టలు ఉతుక్కుంటూ కూర్చుంటే అది ఇండిపెండెంటా? నువ్వు ఇప్పుడే అమ్మాయిని ఇండిపెండెంట్ గా ఉండనివ్వట్లేదు. రేపు పెళ్ళైన తర్వాత నిజంగా అమ్మాయి అడిగినట్టు ఇంకా కిచెన్ రూమ్ లో వేసి ఇక్కడే జామంటావు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉండకూడదు అంటే జాబ్ కూడా పంపను కదా నేను. పంపించేంది వీడియో కాల్ చేయమన్నా జాగ్రత్త, ఎక్కడ ఉందో లేదో అని చెప్పేసి దాన్ని కనుక్కోండి. జాగ్రత్త అనరు, సాడిజం అంటారు తెలుసా? ఒక అమ్మాయిని ఆ విధంగా ఇబ్బంది పెట్టకూడదని నీకు తెలీదా? మీ అమ్మ మీ నాన్న నేర్పించలేదా? ఆడపిల్లతో ఎలా ఉండాలి నేర్పించారు మేడం. నేర్పించలేదా? నేర్పించారా? నేర్పించినప్పుడు ఏంది అది? ఎక్కడున్నావు ఏంటి, లైవ్ లొకేషన్ పెట్టు అయ్యని అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? లేట్ నైట్స్ వస్తే అది జాబ్ కి వచ్చారా, ఎవరు ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయిందా? నువ్వు తండ్రివా, అన్నవా, భర్తవా అడగనికి? 60 సంవత్సరాలు కలిసి ఉన్న బాయ్ ఫ్రెండ్ మేడం. బాయ్ ఫ్రెండ్ కి అంత రైట్ ఉండకూడదు, అర్థమైందా? మేడం నాతో పాటు ఉన్నప్పుడు తన జాగ్రత్త కూడా నా తప్ప. దాన్ని జాగ్రత్త అనట్లేముగా. సరే నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావు, కానీ నీకు ఏంటి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా అమ్మా? నీకు సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ లేరు. ఒకవేళ ఆ బాండింగ్ ఉండుంటే ఆడపిల్లకి ఎలాంటి స్వేచ్ఛ ఉండాలి, ఎలా వెళితే ఆ అమ్మాయిని కూడా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవాలి అని అనేదైనా తెలుస్తుండేనేమో బహుశా. నీకు ఇండివిజువాలిటీగా నువ్వు ఒక్కడివే సింగల్ కదా. బాగా ప్యాంపరా బాబు మీ అమ్మ మీ నాన్నకి? నువ్వు మంచి చూసుకుంటారా? బాగా ముద్దు చేస్తారా? ఇప్పుడు మీ అమ్మ కూడా ఏదో గుడికి వెళ్తారు, ఏదో ఫ్రెండ్స్ తో బయట వెళ్తారు, ఏదో ఈ రోజు రేపు అందరికి కిట్టి పార్టీలు ఉన్నాయి కదా, అలా వెళుతూ ఉంటారు. అలా వెళ్ళరా మీ అమ్మ? ఎక్కడికి వెళ్ళదు. మీ అమ్మ ఇంట్లోనే ఉంటారా? ఆవిడ టెంపుల్ కి వెళ్తాదంటే ఇప్పుడు వెళ్తుంది, అక్కడ లైన్ ఎంత ఉంది, ఎంత సమయం పడుతుంది అని ముందే మొత్తం నీకు ముందరగా చెప్పేసి పేపర్ మీద రాసి వెళ్ళి గుడి నుంచి వస్తారనమాట. డాడీ చెప్పేసి వెళ్తారు మేడం. డాడీ చెప్పేసి వెళ్తారు. మీ డాడీనే చూసుకుంటారు. మీ డాడీ కూడా నీకు మళ్ళీ గుడిలో ఎంత లేట్ అయింది, ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు, ఎవరితో ఉన్నావు, ఎవరితో మాట్లాడు, ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు. దగ్గర తీసుకెళ్తారు, ఆయన దగ్గర నుండి తీసుకెళ్తాడు. ప్రతి చోట దగ్గర నుండి తీసుకెళ్తాడా? సరే మీ మమ్మీని తీసుకెళ్ళాడు, మీ డాడీ తీసుకెళ్తాడు, చూస్తాడు, అన్ని ఓకే. మరి నిన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. నేను గుళ్ళకి వెళ్ళను మేడం. లవర్ దగ్గరికి వెళ్తున్నావుగా, ఇంకే లవర్ దగ్గర కాబట్టి వెళ్తున్నాను మేడం. గుడికి అయితే ఎందుకు? అవును మీ డాడీని లవర్ లేకపోతే గుడికి వెళ్ళి దేవుడు నాకు లవర్ కావాలని కోరుకుంటాం. అన్ని మాటలన్నీ బాగా చెప్తున్నావు. మరి మీ అమ్మ విషయంలో ఎలా ఉన్నారో నీ విషయంలో కూడా అలాగే ఉండాలిగా మీ నాన్నగారు. కొడుకు విషయంలో ఎందుకు ఉంటారు మేడం? కొడుకు మగోడు ఆడని చెప్తా ఉంటారు. ఆడ కాలం నిలబడాలి. ఇక్కడ నీ బ్రెయిన్ లో ఏమనుంది? ఆడది అంటే గీత గీసిన దాంట్లోనే ఉండాలి, మగాడు అంటే స్వేచ్ఛగా తిరగాలి, అంతేనా నీ ఉద్దేశం? ఆడదంటే ఇంట్లో కుటుంబాన్ని చక్క పెట్టుకునే ఉండాలి. బయటికి వెళ్ళిపోయి జాబులు చేసినంత మాత్రం ఆడదే బాగాలేదని అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇంకా నీ ఇంటికి రాలా, నీకు ఇంకా భార్య కాలా? నేను అడుగు కూర్చున్నాను. 5 సంవత్సరాలు లవ్ చేస్తున్నాను, నేను అడుగు కూర్చున్నాను. లవ్ చేసినంత మాత్రం నీ దగ్గర నీ మాట ప్రకారం ఉండాలని రూల్ లేదు కదా.
నేను ఉన్నామని చెప్పలేదు. నేను ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పమన్నాను, బిజీ వచ్చింది చేస్తాను మళ్ళీ. ఆమె ఇష్టం అయ్యా, చేస్తుంది లేకపోతే చేయదు. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయదు మేడం, ఏమనుకోండి మేడం. ఆమె ఇష్టం. నీకేమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చిందా? ప్రేమించిన వాళ్ళ కోసం కంగారు పడతారు మేడం ఫోన్లు ఎత్తపోయినా. ఎక్కడ ప్రేమ కాదు 5 ఏళ్ళు ఎలా భరించావమ్మా? అదే కదా 5 నెలలు కూడా ఉండరు. వదిలేసిన తర్వాత కూడా తినతో లవ్ లో ఉన్నాను తెలిసి టార్చర్ అంటే టార్చర్. అడగండి, పక్కనే ఉన్నాడు కదా, పర్సనల్ గా కాల్ చేసి తను నా లవర్. నైట్ పూట కూడా అసలు వద్దన్న ఒకసారి నాకు ఫోన్ దొరికింది సార్. ఫోన్ దొరికితే నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చిన వాటికి. వార్నింగ్ ఇచ్చినా కూడా నాకు నైట్ అర్ధరాత్రి అమ్మాయికి 12 o'clock ఫోన్ చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు ఫోన్ చేసి అసలు రేపు కలుద్దాం వస్తావు రావా అని వార్నింగ్ ఇచ్చి తాగుకుంటా ఏదో బూతులు మాట్లాడుతున్నాడు సార్. రేపు కలుద్దాం అని చెప్పిన సార్. కలవలేదు సార్. మళ్ళీ కలిస్తే బాగుంది సార్, కలిస్తే చెప్పాను నేను అలా అవుతా నీకెట్రా పని అని. నువ్వు చూపించే ప్రేమ అంతా మాకెందుకు ప్రేమలాగా కనిపించట్లేదు? ఎందుకంత సాడిస్ట్ లాగా కనిపిస్తున్నావు మాకు? మీరు ఒకవైపు నుంచి చూస్తున్నాను మేడం, నా వైపు నుంచి చూడండి మేడం. నీ వైపు నుంచి చూస్తే ఇప్పుడు అమ్మాయి రంభ ఊర్వశి మేనకలాగా కనిపిస్తుంది. ఎట్లా నా కళ్ళకి అలాగే కనిపిస్తుంది మేడం. మీ కళ్ళకి అలా కనిపిస్తుంది, నీ కళ్ళకు మాత్రమే అలా కనిపిస్తుంది. ఆవిడ కళ్ళకు కూడా నువ్వు కనిపించాలి, మన్మధుడిలాగా నువ్వు కూడా కనిపించాలి. అప్పుడే ఆ బంధము నిలుస్తుంది. నిలబడే లోపల తగులుకున్నాడు కదా మేడం. ఒకటి వచ్చి ముందు ఆడ తలదరోజు కనబడితే కోడి మీద తిప్పినట్టు తిప్పేసి ఉన్నాడు బుర్ర. మా ముందరే అంటున్నావు ఈ మాటలని, కోడి మీద తిప్పేసినట్టు తిప్పేస్తాడని. ఏం మాట్లాడుతున్నావు అంటే లాయర్ ముందు పెద్ద ముందు నేను వదిలేయడానికి నేను నీకు రీజన్ చెప్పలేదా? నేను వదిలేయడానికి నేను రీజన్ చెప్పలేదా నీకు? మన ఇద్దరికి ఎన్నోసార్లు గొడవలేని చాలా రీజన్ చెప్పు. నువ్వు వదిలేసారి వెళ్ళిపోతా అనుకోలేదు. 10 నిమిషాలు ప్రేమగా ఉంటాడు మేడం, అప్పటికప్పుడే 10 నిమిషాలు బూతులు మాట్లాడేస్తాడు. 10 నిమిషాలు మళ్ళీ వీడియో కాల్స్ ఏం చేస్తున్నావు, ఎవడన్నారు పక్కన అంటాడు. ఏం ప్రేమ మేడం ఇది? ఎలా ఉంటది ఒక ఆడపిల్ల? ప్రేమ కాదు ఇది, టార్చర్. ఇది టార్చర్ నుంచి బయటపడ్డావు. అలా నీ మంచి లైఫ్ నేను కోరుకుంటున్నా, నా హస్బెండ్ తో నేను మంచిగా ఉండాలని మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటే అది కూడా ప్రశాంతంగా ఉండనియో. చచ్చిపోవాలి ఇప్పుడు నేను నీకోసం? నాతో ఉండిపో, చచ్చిపో. ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు పోయాలంటే నాతో ఉండిపో, ఒక్కదాన్ని చచ్చిపోయినా. నీకు అసలు మైండ్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నాకు కాబోయే హస్బెండ్ నా పక్కన పెట్టుకుని నువ్వు నాతోనే ఉండాలి, లేదని చచ్చిపోవాలంటే నీకు ఎంత ధైర్యం? నాకు నువ్వు వద్దు. నాకు నువ్వు కావాలి. వద్దంటే కావాలంటావు? అంటే వస్తువా తీసుకెళ్ళడానికి? నువ్వు ఆమెకు మనసు లేదా సార్? ఫీలింగ్స్ లేవా? నెల 2 నెలల ప్రేమ కాదు సార్, 5 సంవత్సరాల ప్రేమ సార్ అది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల ప్రేమ కాదు అది. 10 సంవత్సరాల టార్చరే, 5 సంవత్సరాల టార్చరే. నువ్వు ప్రేమించడం అనేది ఆమె టార్చర్ లా కనిపిస్తుంది. మైండ్ వాష్ చేసేసారు ఎవరో. ఎవరేసిర్రా? నీ మీద అనుమానం నాకు, ఫస్ట్ నీ మీద అనుమానం నాకు. సరిగా ఉంటే నీతోనే ఉంటారు కాబట్టి నా దగ్గరకు వచ్చింది. సరిగా లేవు కాబట్టి నా దగ్గరకు వచ్చింది. నువ్వు తగులుకున్నా కాబట్టి తన అలా అయింది. తగులుకోవడం ఏంటి? తగులుకోవడం నా ఆఫీస్ కాలేజ్ నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను నేను. తగులుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏ లాంగ్వేజ్ వస్తుంది నీకు? ఏం లేకపోతే అదే మధ్యలో కొత్త అన్న అంటాను, ఎవడొచ్చినా అదే అంటాను. నేను తగులుకున్నాడని అంటాను ఎవడొచ్చినా. ఎందుకు? ఏం తగులుకోవాలి? ఎందుకు ఇలా పట్టుకున్నావు ఇప్పుడు? ఎందుకు ఇలా పట్టుకున్నావు? ఇష్టపడి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఓకే చెప్పారు కాబట్టి. ఏ బాబు, ఏంది ఇది WWE రెసిడింగ్ అనుకుంటున్నావా? ఇక్కడ వచ్చి ఫైట్ చేసుకోవడానికి వచ్చినావా? కూర్చొని మాట్లాడి ఏదో పంపిస్తామంటే అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఎట్లుంటో తెలుసా నీ పరిస్థితి? సీదా జైల్లో కూర్చుంటావు. అమ్మాయికి టార్చర్ పెడుతున్నావు నువ్వు తెలుసా? ఇది టార్చర్ అంటారు, ఇది పిచ్చి ప్రేమ అనేది. కొంచెం అర్థం చేసుకో బాబు, నీ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోగలుగుతాను, నువ్వు లవ్ చేస్తున్నావు కానీ లవ్ ని ఆమె టార్చర్ లా అనుకుంటుంది. ఇప్పుడు కూడా అదే అనుకుంటుంది. ఇలాంటి అమ్మాయి తోటి నువ్వు ఫ్యూచర్ లో ఏం చేస్తావు చెప్పు? ఫ్యూచర్ లో నేను బాగా చూసుకుంటుందా? నీ ప్రేమని కూడా టార్చర్ లానే అనుకుంటుందా? ఎందుకు అనుకుంటా సార్ తన? ఎందుకు అనుకోకూడదు? బేబీ 2 నిమిషాలు మాట్లాడతాను. ఆగు బేబీ, నువ్వు మాట్లాడారే మధ్యలో నీకు అస్సలు రైట్స్ లేవు దూరతకి. ఎందుకు రైట్స్ లేవు? నాకు కాబోయే హస్బెండ్ ఎందుకు రైట్స్ లేవు? ఎందుకు హక్కు లేదు చెప్పు? నువ్వు అంత కోపంగా మాట్లాడక బేబీ, అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను. నువ్వు అంత ఆశగా మాట్లాడక బేబీ. ఎందుకు మాట్లాడద్దు? నువ్వు నాకు వద్దని తెలుగులోనే కదా చెప్తుంది, హిందీ మలయాళం ఉర్దూ ఏం చెప్పట్లే కదా. నేను ఒక్కనున్న మాట్లాడు బేబీ, ఇలా అందరూ ఉన్నప్పుడు నలుగురు మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ సరిగా మాట్లాడు అమ్మాయితో, ఎలా మాట్లాడు నువ్వు కొద్దిగా జరగరా, కొద్దిగా తన పక్కన. అస్సలు నేను చూడలేకపోతాను పక్కన కూర్చుంటే. అస్సలు చూస్తున్నాను. చూసారా సార్ ఇంకా మీ ముందు ఎట్లా బిహేవ్ చేస్తారు? ఇంకా మీరు లేనప్పుడు ఎన్ని కాల్ చేసి వీడియో కాల్ న్యూడ్ కాల్స్ ఇదా సార్? నా లవర్ సార్, నా ఇష్టం. నువ్వు 100 అడుక్కుంటాను దాన్ని. ఎన్నిసార్లు అడగలేదు నువ్వు? దీంతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక
చెప్పు, ఇంతవరకు దీనికి చెప్పలేదు నేను. నా లవర్ సార్, నా ఇష్టం, నువ్వు 100 అడుక్కుంటాను దాన్ని. నువ్వు నా లవర్ కాదు కదా. అది ఒకప్పుడు మాట బాబు, నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయింది కదా. మేడం అదే మీరు అంటుంది 100 సార్లు అయింది కూడా ఒక గొడవలో, అన్ని సార్లు కూడా అలాగే ఉంది, వదిలేసి వెళ్ళిపోలేదు. ఇప్పుడు అలాగే వెళ్ళిపోతారు కదా. 100 సార్లు అయింది వచ్చింది, కానీ 101సారి రావట్లేదు. ఆమె వద్దంటుంది, వేరే పిల్లోడు కావాలంటుంది, ఆమెకు అక్కడే స్వేచ్ఛ ఉందనుకుంటుంది, వేరే పిల్లోడితో ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రేమించి సగళ్ళు అలాగే చేస్తారు మేడం అర్ధంతరంగా. సార్ ఏంది సార్, పెళ్లి చేసుకున్న వాళ్ళే విడాకులు తీసుకొని పోతుంటే ప్రేమించింది నాకు కావాలి, బ్రేకప్ లేదు అంటాడు. లేదు, పోలీస్ స్టేషన్ లేసి 2 తంతే అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నువ్వు ఇలాగే చేస్తావా? ఓన్లీ అమ్మాయి విషయంలోనే ఇలా ఉన్నావా? కేరింగ్ ఎక్కువ చేస్తాను మేడం, ఎవరైతే నాకు దగ్గర అవుతారో. ఈ ప్రాబ్లం నీ దగ్గర కాదు, మీ పేరెంట్స్ దగ్గర ఉంది. మా పేరెంట్స్ జాగ్రత్త నేర్పాను, ఎవరితో ఎలా ఉండడం జాగ్రత్త ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయము, ఈ అమ్మాయితో ఉంటున్న విషయము మీ పేరెంట్స్ కి తెలుసా? లేదు మేడం, తన చెప్పొద్దండి, మీ ఇంట్లో కూడా చెప్పదు. మరి నువ్వు అన్ని ఏది దాచిపెట్టకుండా అన్ని సేఫ్ సైడ్ గా ఆలోచిస్తావు కదా, మీ పేరెంట్స్ కి ఎందుకు చెప్పలేదు? తన సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ కదా మేడం. తను చెప్పొద్దంటే ఎందుకో చెప్పొద్దని ఆలోచించి ఆగిపోయింది మేడం. తను కూడా ఇప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పొద్దని చెప్పి. అవును, నేను మీ పేరెంట్స్ కి చెప్పొద్దన్నాను కదా, నన్ను వదిలేమంటున్నా కదా, వదిలే. చెప్పొద్దు అనగానే చెప్పలేదు, వదిలేమంటున్నా, వదిలే. అలాగలా వదిలేస్తాను నేను, ఇక్కడ తీసుకున్న దగ్గరగా నేను చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు చెప్పలేదు, అవునా కాదు? నువ్వు నా మాట విన్నావు అప్పుడు, ఇప్పుడు ఎందుకు వినట్లేదు? అది పేరెంట్స్ ప్రాబ్లం, ఇది మన ప్రాబ్లం. మన ప్రాబ్లమే. నువ్వు నాకు వద్దురా బాబు, కానీ నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు వద్దు. నాకు బుర్రకు ఎక్కట్లేదు, నువ్వు వెళ్ళిపోతాన్న థాటే నేను ఉంచుకోలేకపోతున్నా అసలు. నేను చేసుకోబోయేవాడు నా పక్కనే ఉన్నాడు, నాకు అవసరం లేదు. వాళ్ళు పెళ్లి పెట్టలేదు కూర్చున్నాడు. ఎందుకు కూర్చోడు? ఎందుకు కూర్చుంటాడు? ఎన్నిసార్లు చెప్పినా వద్దన్నా ఎందుకు వినో ఎందుకు రా నువ్వు, నాకు అర్థం కాదు. ఏంటి ఆ బెదిరింపు ఏంటి? పెళ్లి పీటల మీద కూర్చోడు అంటే ఏం చేస్తావు? నేను కూర్చుంటాను మేడం వెళ్ళి. సరే కూర్చుంటావు, పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయికి నువ్వు అంటే నచ్చట్లేదు, ఇష్టం కూడా లేదు. రేపటి రోజు నీతో సంసారం చేసి హ్యాపీగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? నేను హ్యాపీగా ఉంటాను కానీ తను ఉంటే తను ఆటోమేటిక్ గా ఉంటుంది. ఒక్కడే హ్యాపీనెస్ అలారా నాయన, ఆమె హ్యాపీగా అమ్మాయి ఏదైనా ఉంటుంది చేసుకుంటది అప్పుడు. అంత చేసుకున్నది ఇక్కడ ఎవరు రాదు మేడం. ఇప్పుడు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటుంది కదా, అది ఆడు మైండ్ వాష్ చేశాడు మేడం, తన అలా చేయదు. అది చిన్నపిల్ల కాదు, కుక్క పిల్ల కాదు, చెప్పిందల్లా వినడానికి. ఏం నీకే బుర్ర పని చేస్తలేదు? నీ శాడిజానికి, నీ మైండ్ సెట్ కి అమ్మాయి సెట్ అవ్వట్లా, వదిలే. నీలాంటి అమ్మాయి దొరికిద్దేమో, ట్రై చేసి చూడు. తనే అనుకున్నా మేడం నా లైఫ్ లో అలాగే వెళ్ళిపోద్ది అంటుంది మేడం. 5 సంవత్సరాలు పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో మీ ఇద్దరికి సెట్ అవ్వాలా? సెట్ అవ్వగానే అదో సినిమాలకి శకాలకి పాలకి పెళ్లికి వస్తుంది మేడం. నీ మైండ్ సెట్ కి ఆ అమ్మాయి మైండ్ సెట్ కి సెట్ అవ్వాలా? నీ మైండ్ సెట్ తగ్గ అమ్మాయి దొరికితే అప్పుడు ఆ అమ్మాయి మీద ఇవన్నీ ప్రయోగించు, నీకు క్వైట్ ఆపోజిట్ గా గట్టిగా కూర్చుంటది అమ్మాయి. నేను అలా ఊహించుకోలేదు మేడం ఒక అమ్మాయిని. ఎవరు దొరకలేదని ఈ అమ్మాయిని పట్టుకున్నావా? ఎవరు దొరకవు కదా మేడం, మరి? తను ఒక్కదే నా లైఫ్ అని అనుకున్నాను మేడం. అలా ఎలా ఫిక్స్ అవుతాను? ఆ అమ్మాయి కూడా ఉండాలి కదా. అది స్టార్టింగ్ లో ఉంది కదా కట్టు మా ఇద్దరు లవ్ చేసుకున్నాం. నువ్వు స్టార్టింగ్ లో నీ టాక్సిక్ ప్రేమను చూపించలేదేమో. ఫస్ట్ నుంచి నా ప్రేమ ఎంత మేడం అర్థం చేసుకుని మంచి మంచి స్టార్టింగ్ లో నువ్వు ఎలా ఉన్నావు? తిన్నావా అంటే తిన్నాను, నేను తర్వాత చేస్తా, కొంచెం బిజీ ఉన్నట్టు ఓకే అని కట్ చేసేవాడివి. కానీ తర్వాత ఎలా ఉన్నావు? 1 year 2 years తర్వాత ఎలా ఉన్నావు? ఎందుకు తినేటప్పుడు మాట్లాడొద్దా? ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్కి వెళ్తే కూడా వీడియో కాల్ చేస్తారా మేడం? ఎవడయ్యా చేసేది? మీ డాడీ కూడా అలాగే అడుగుతున్నావు, అలాగే చూపిస్తావా? మేడం నేను బయట నా లవర్ నేను అడిగాను మేడం, వెళ్ళిపోయి దారాన్ని వీడియో కాల్ చేయండి లోనికి వెళ్ళని చెప్పి నేను ఎవరిని అడగలేదు మేడం. అలాగా నా లవర్ నేను నిన్న అడుగుతాను. ఎంత నీ లవర్ అయి ఉంటే మాత్రం అన్ని తనే చూపించాలి, నువ్వు చెప్పినట్టు తను నీ మాట వినాలని రూల్ ఉందా ఎక్కడైనా చెప్పు? అంటే ఆడవాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమ మేడం, నేను ప్రేమిస్తే ప్రేమ కదా మేడం. కాదని ఎవరనలేదు ఇక్కడ. మరి అలాగే మాట్లాడుతున్నారు, కౌట్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు కదా మేడం. మొత్తం ప్రేమ వేరు, టాక్సిక్ ప్రేమ వేరు. అర్థమైందా? టాక్సిక్ ప్రేమని ఖచ్చితంగా అక్కడ నీ మూర్ఖత్వమే చూపిస్తున్నావు అనుకోవాలి, ఇంకోటి లేదా బాబు. నేనేం చెప్తున్నా, నువ్వు ఈ అమ్మాయినే కావాలి అని జిద్దు చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, నీ ఏజ్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, ఇంకా చాలా మీకు ఫ్యూచర్ అనేది చాలా ఉంది, మంచి కెరీర్ ఉంది, మంచి లైఫ్ ఉంది. దాన్ని నువ్వు ఈ అమ్మాయి మాయలో పడి ఈ అమ్మాయి కావాలి ఈమెతోటి చేయాలి అనే ఉద్దేశంలో నువ్వు కోపంలో వచ్చేసి, ఏదైనా ఎక్సైట్మెంట్ లో వచ్చేసి, ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వేరే వాళ్ళని నువ్వు హాని చేయడం, నీకు నువ్వు హాని చేసుకోవడం చేస్తే మాత్రం లైఫ్, కెరీర్, బంగారం లాంటి ఫ్యూచర్ వెళ్ళిపోతుంది. గాడ్ ఇచ్చిన మంచి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అంటున్నా. ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాము. ఇట్లా జిద్దు చేసిన వాళ్ళు, అమ్మాయిల వెనకాల పడినోళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నట్టు నేను ఎక్కడ చూడలేదు. అయితే తాగుబోతులన్నా అవుతారు, లేకుంటే వాళ్ళకి వాళ్ళు చంపుకొని ఆత్మహత్యలన్నా చేసుకుంటారు. ఇవి రెండు కూడా చేసుకోకుండా నువ్వు బాగుండాలి అంటే ఒకటే చెప్తున్నా, ఈ అమ్మాయిని నువ్వు మర్చిపో. అదైతే నేను చచ్చిపోవాలి సార్, ఇంకా అదే ఆప్షన్. తను లేకపోతే నేను ఉండలేను, అలా తను ఇంకోటి ఉంటే నేను చూడలేను. మన భారతదేశంలో ఎంత జనాభా ఉంది? 150 ఉండొచ్చు సార్. 150 ఉండొచ్చు కదా. మరి 150 కోట్ల జనాల్లో ఆడోళ్ళు ఎంత ఉంటారు? సగం ఉంటారు. 70-75 కోట్లలో ఈ ఒక్క అమ్మాయి దొరికిందా? ఒక్కసారి ఆలోచించు నువ్వే. ఈ అమ్మాయి నీకు అసలు కేరే చేస్తలేదు, నువ్వు అసలు మనిషివని కూడా ఈమె గ్రహిస్తలేదు. ఆ అమ్మాయి వేరే పిల్లగానే చేసుకుంటే తను చంపి నేను చచ్చిపోతాను సార్. ఎందుకు చేసుకోవద్దు వేరే పెళ్లి? ఒక్కడే భూమి మీద కాబోయే హస్బెండ్ నా పక్కనే ఉన్నాడు,
ఇంతకంటే నేనేం చెప్పలేను ప్రశాంత్. ఇంకోసారి ఆయన కాబోయే ఎవరు baby చాలా నీకు? గలీజ్గా ఉంది మాట్లాడవేంటి? సార్. చాలా గలీజ్ గా ఉంది ఆయన బేబీ బేబీ రోజు ప్రాబ్లమ్స్ ఇది వాటం కూడా అన్ని లవ్ చేస్తుంటాడు. ఈ అమ్మాయి సరిగా అన్నం తినదు, పండుగో సరిగా. నేను రోజు వీటితోనే టార్చర్ అవుతాను సార్. నాకన్నా నాతో ఉండడు కానీ ఆడితోనే టార్చర్ ఎక్కువ అవుతాను సార్. ఏ మన ఇద్దరు కూడా మధ్యలో సొంత దొరికింది కానీ వచ్చాడు సార్ వాడు. ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? ఎందుకు వస్తాడు? ఎందుకు రావద్దు? లవర్స్ మధ్య గొడవ జరిగిన మధ్యలో 100 మంది వచ్చి ఎవరు? అది ఒకప్పుడు నీకు, నేను ఒకప్పుడు లవరు. అది నువ్వు ఒకప్పుడు నాకు ఆగిపోయావు, నేను ఆగిపోలేదు నీలాగా. సో వాట్, నువ్వు ఆగిపోకపోతే నేనేం చేయాలి? నీ టాక్సిక్ లవ్ నాకు వద్దురా బాబు, వదిలేసి నీకు దండం పెడతా, నన్ను హాయిగా పెళ్లి చేసుకుంటా నేను. దీనికన్నా ఎక్కువ నీకు ఏదైనా కావాలా? ఒక అమ్మాయి నువ్వు వద్దు అని అంత క్లారిటీ నీకు ఇస్తుంటే నువ్వు ఎందుకు వెనకాల పడుతున్నావు? ఇది నీ తప్పే అవుతుంది, ఆమె తప్ప అవ్వదు. ఇది అఫీషియల్ కాదు. నువ్వు నిజంగా ప్లీజ్ బేబీ రెండు వారం నిమిషం బేబీ బేబీ అనక నువ్వు. ఏ బాబు, బేబీ ప్లీజ్ బాబు కూర్చో. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి. ఇక్కడ మీరు ఇల్లు కాదు ఇది, లేకపోతే రోడ్డు కాదు. నువ్వు ఇలానే చేస్తుంటే నీకు నువ్వన్నా ఏదన్నా చేసుకుంటావు, లేకుంటే ఇతనికైనా ఈమెకైనా ఏదైనా చేస్తావు, నాకు క్లియర్ గా అర్థమైంది. సో ఈ విషయాన్ని మేము పెద్దగా చేసేదానికన్నా నీకు నువ్వే గ్రహించి దీన్ని తగ్గించుకుంటే బాగుంటది. అమ్మాయి ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? మొత్తం అన్ని ఉన్నాయి సార్. ఏం చేసినా సరే అన్ని బయట మొత్తం వెళ్ళిపోతాయి, నెట్వర్క్ లో సోషల్ మీడియాలో పెట్టేస్తాను మొత్తం. ఇక్కడ రికార్డ్ అవుతుందనే విషయం నీకు అర్థమవుతుందా? ఇక్కడ అంతా రికార్డ్ అవుతుందా నీకు అర్థమవుతుంది? ఇక్కడ ఎవరు కూర్చున్నామో నీకు అర్థమవుతుందా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం, కానీ తను మాట్లాడే మాటలు కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ఏం మాట్లాడుతూ వదిలేసిపోతారంటే అలాగే వదిలేస్తాను. నీకే అర్థం కావట్లా. అమ్మాయి నువ్వు నాకు వద్దు అని నీకు అంత గట్టిగా చెప్తున్నాక కూడా నీ బుర్రకు తట్టట్లా. నా బుర్రకి తనే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయింది మేడం, ఇంక అందుకే తట్టట్లేదు ఏది. అంటే నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ వా? తను నాతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మాయి లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండలేవా? నేను బతికి ఉండలేను మేడం ఎందుకు? అమ్మాయి లేకపోతే. ఎందుకని? అంతగా ప్రేమించాను మేడం తన్ని. ఏమి ఇచ్చావు అంతగానంగా ప్రేమని? ప్రేమ అంటే ఏంది అసలు? ప్రేమ అంటే పంచడం మేడం. పంచనమా? ఏం పంచుతావు? కేరింగ్ మేడం, జాగ్రత్త చూపడం, జాగ్రత్త చూడడం. మరి ఇదే ప్రేమ నీ తల్లిదండ్రుల మీద ఎందుకు లేదు నీకు? మా అమ్మకి మా నాన్న ఉన్నాడు కదా, నేనెందుకు మేడం? మీ తల్లిదండ్రుల మీద అన్న, మీ అమ్మ మీద అని నేను అడగల. మీ తల్లిదండ్రుల మీద ఎందుకు లేదు? ఈ అబ్బాయి ఈ రోజు ఒక కొత్త పాయింట్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల్ని కన్నాక మర్చిపోవాలి. ఎందుకంటే తల్లికి తండ్రి ఉంటాడు, తండ్రికి తల్లి ఉంటది అనమాట. పిల్లలు అయితే వద్దు. సో మరి అలాంటప్పుడు మీ తల్లిదండ్రులు కలిసి నిన్ను ఎప్పుడు చిన్నప్పుడు వదిలేయాల్సింది. మరి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంకా నువ్వెందుకు ఇంకా మరి పనిలేకనా? ప్రేమ అనేది మనము ఒకరి మీద ఇష్టంగా చూయించేది, ఎదుటి వాళ్ళు తీసుకునేది. అర్థమవుతుందా? నీకు నచ్చినట్టుగా నీ టాక్సిక్ ప్రేమని, నీ శాడిజంని ఒకరి మీద చూస్తే అది ప్రేమ అవ్వదు. నువ్వు చెప్పినట్టుగా వింటే అది ప్రేమ అవ్వదు. అలాగే చూయించాలనుకుంటే నీ తల్లిదండ్రులు నీ మీద అలాగే చూయించేవాళ్ళు. నేను స్వేచ్ఛగా వదిలేసారు చూసావా, అది వాళ్ళు చేసిన పొరపాటు. అది నీకు అర్థం కావట్లేదు. నా తల్లిదండ్రులు నాకేమిస్తున్నారు, నేను ఎలా స్వేచ్ఛగా ఉంటున్నాను, నాకు అవకాశం వాళ్ళు ఎందుకు ఇచ్చారు, నేను వేరే వ్యక్తి పట్ల ఎలా ఉండాలన్నది నువ్వు ఆలోచించాలి. నీకు తట్టట్లేదే బుర్రకి. చిన్న పొరడివి కాదు కదా, పోనీ జంతువు కాదు కదా విచ్చలవిడిగా చేయడానికి. మరి ఎందుకు ఆలోచిస్తలేదు అదంతా? ఆ అమ్మాయి మీద నువ్వు చూస్తుంది ప్రేమ అన్నారమ్మా, ఖచ్చితంగా ప్రేమ అన్నారు. నువ్వు నిజంగా అంత ప్రేమను చూస్తే నేను వదిలిపెట్టి అక్కడ కూర్చోదు ఈ రోజు. ఇంకెలా కూర్చుంటది మేడం, మధ్యలో దూరిపోయాడు కదా సైకోగాడు. సైకోకి మర్యాదగా మాట్లాడమని చెప్తాను. అతన్ని పక్కన పెట్టి నువ్వే ఏం చేస్తావు అసలు చెప్పు? అసలు నువ్వు ఇచ్చింది ప్రేమని అంటారా? నువ్వే కరెక్టే చెప్పు. నేను కరెక్ట్ చెప్పడం, నేను ప్రేమ ఇచ్చాను కాబట్టి తన అంకాల ఉంది మేడం. అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ పొరపాటు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ విషయం మొత్తం మీ పేరెంట్స్ కి తెలిసిందనుకో, ఇక్కడ జరిగినది అంతా ఈ 5 సంవత్సరాల్లో ఆ అమ్మాయిని చేసిన ఇబ్బందులు అన్ని తెలిసిందనుకో, ఏం చేస్తారు మొదటగా మీ తల్లిదండ్రులు? నిన్ను ముందు తన కొడతాను మేడం. నా కొడితే నీకేంటే పని అని. నిన్ను తంతారు ముందు. అది గుర్తుపెట్టుకో. ముందు తన్నేది నిన్ను. నా కొడుకు ఇలా తయారవుతారా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండరు. తయారు చేసింది ఎవరి వల్ల కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా మేడం. ఎవరు? నేను తయారు చేశానా? నేను తయారు చేశానా? నేను తయారు చేశానా? నేను తయారు చేశానా? ఇలా కొట్లాడుకుంటే జరా బయటకు వెళ్ళాక కొట్లాడుకుంటున్నా. కాదు మేడం, అసలు టార్చర్ చేసేది తను, లవ్ అని వెంటబడేది తను. ఇప్పటికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, నేను తిని లవ్ చేసినా అని వినకుండా నా వెంటబడేది తను. మళ్ళీ బైక్ తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను కొడతారంట. ఇప్పుడు ఆయన కొట్టనీకి వచ్చి బతిమలాడనీకి వచ్చి నువ్వు కొట్టనీకి పోయి వినిపించుకోకుండా ఒక మాట అమ్మ, మీరిద్దరు ఇదే తన్నుకోవడం గుద్దుకోవడం బయటనే చూసుకోవాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పనిలేక మా టైం వేస్ట్ చేయడానికి. మేము కొట్టలేక మేము మాట్లాడలేకనా? మాకు ఇక్కడ మండిపోతుంది మీరు చేసే నాటకాలు చూస్తుంటే. ఒక్కొక్కరివి మేము కూడా లేసే తోమితే రోజుకు 10 మందిని తోముతాం. పనిలేక నా మాట్లాడేది ప్రశాంతంగా. నా మీద ప్రేమ లేకపోతే, లవ్ లేకపోతే నాతో ఫిజికల్ ఇంటరాక్ట్ అవ్వదు కదా మేడం తన. అంటే ఫిజికల్ అయిందా? పెళ్లి ఒకటి అవ్వలేదు మేడం మాకు. ఏందమ్మా నిజమేనా ఇది? నిజమని ఎలా నమ్ముతారు సార్ మీరైనా? నేను నీతో ఫిజికల్ అయ్యానా? అవ్వలేదా? ఎన్నిసార్లు లెక్కెట్టుకుని ఉంటానండి. లెక్కలేనన్ని సార్లు నాకు తెలియకుండా నేను నీతో ఫిజికల్ అయ్యా. అవునా? అంటే నేను తాగానా?
నీతో ఫిజికల్ అవ్వడానికి నాకు తెలియకుండా అంటే సూది సందేహం ఉంటే దారం వెళ్తాం ఇప్పుడు కూడా గుర్తెట్టుకో. అబ్బా ఓయమ్మ ఏం సామెతలు చెప్తున్నాడు రా నాయన. మానే అసలు అడ్వకేట్స్ దగ్గర నిజాలు చెప్పేయాలి, దాచకూడదు కాబట్టి చెప్పినా అంటుండు. అన్ని బాగా ప్రిపేర్ అయ్యింది సార్. నిజం చెప్పు బాబు, కలిసినావా కలవలేదా? కలవకుండా లేవు సార్, కలిసి ఉన్నాం. సరే అది అబద్ధమని అమ్మాయి అంటుంది. అసలు 100కి 100 పాళ్ళు అబద్ధమే సార్. మమత ఓకే, నీ మాట ప్రకారమే కలిసారు అనుకుందాము. ఓకే, నువ్వు అన్ని నిజాలే చెప్తావు కదా, నువ్వు అబద్ధాలు మాట్లాడవు కదా. లేదు మేడం. ఆ అమ్మాయిని చెక్ చేస్తే చెక్ చేయండి మేడం. ఆ అమ్మాయి నిజంగా కలవలేదని ప్రూఫ్ అయింది అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు వేస్తాను మేడం. అప్పుడు నీ నిజాయితీ ఎక్కడుంది మరి? మీరన్నారు కదా ఇప్పుడు నేను అలా ఒప్పుకోలేదు, నీ చెప్పిన మాట ఉండదు కదా మేడం. నువ్వు అన్ని నిజంగానే చెప్తావు, జెన్యున్ గానే ఉంటావు, నువ్వు అబద్ధాలు మాట్లాడవు, ఏదున్నా ఉన్నట్టే మాట్లాడతావు. అప్పుడు ఆ అమ్మాయి జెన్యున్ గా నేను కలవలేదు అని చెప్తుంది, నువ్వు కలిసింది అని చెప్తున్నావు, కలవలేదు అని ప్రూఫ్ అయ్యింది. అప్పుడు నీ నిజాయితీ ఎక్కడ ఉంటుంది? నేను అబద్ధం అనగలను మేడం. సో చెక్ చేయిస్తాం మేము. చెక్ చేయించాను మేడం. అప్పుడు ఏం చేస్తావు? అది ప్రూవ్ అయితే ఆయన పంపించేస్తారు ఇక్కడ నుంచి అర్జెంట్ గా. అరే అమ్మాయి కలవలేదని అంత మంచి చెప్తుండే ఇనవేంద్ర నువ్వు మళ్ళీ మళ్ళీ లేపుతావు దాన్ని. నువ్వు వచ్చి చూసావేంటి కిటికీల నుంచి, కలిసిందో లేదో చూసావా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? బేబీ ఏంటి బేబీ నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావు నువ్వు? అరే బేబీకి మాట్లాడగరా, మర్యాద ఇచ్చి మాట్లాడు ఫస్ట్. అది రుజువు అయితే ఆ నజ్జని పంపించేస్తారు ఇక్కడ నుంచి. ఒకవేళ చెక్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నిజంగానే కలవలేదని ప్రూఫ్ అయింది అనుకో, నువ్వు అమ్మాయిని వదిలేస్తావా? వదిలేస్తున్నాను. అప్పుడు వదిలేసేది ఇప్పుడు వదిలేస్తే అయిపోతుంది కదా, ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అమ్మాయి తోటి? ఎందుకంటే ప్రేమించాను కదా సార్. ఇప్పుడు నేను అబద్ధాలు చెప్తే నా ప్రేమించడం కూడా అబద్ధం అయిపోతుంది కాబట్టి. ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రాణం తీస్తా అంటావు. వేరేవాడితో అంటే వేరేవాడితో ఆడపిల్లని కూడా నేను ఉంటాను, నేను వీడితోనే ఉంటాను. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎప్పుడు వరకు పెళ్లి చేసి ఉంటావు, పేట్ల మీద కూడా కూర్చోడాడు. టార్చర్ అది. ఫిజికల్ ఇంటరాక్ట్ అవడం, ఫంక్షన్స్ తిరగడం, నా దగ్గర డబ్బులు కట్టించుకోవాలి, ఏం కొట్టించుకున్నా? లిప్స్టిక్ మేకప్లకి డబ్బులు ఫోన్ పే చేస్తావు. ఏంటి ట్రాన్సాక్షన్ లో ప్రేమ అంటారు, వాడుకున్నది అంటారు. ఎవరు నువ్వు వాడుకుంటున్నావు? ఇప్పుడు నేనేం కాదు, నువ్వు కాల్ చెయ్యి ఎక్కడున్నావు ఏంటి ఇదంతా ఇదేం లేకుండా ఉండుంటే నేను నీతోనే ఉండేది దాన్ని. ఇవాళ ఇక్కడ కూర్చునే దాన్ని కాదు నాకు మేడం అన్నట్టు. నాది అనుకున్న వాళ్ళతోనే ఇలాగ ఫ్రీగా మాట్లాడతాను. ఫ్రీగా అంటే నీతో అడిగినట్టు 10 మందితో తిరగలేదు, 10 మందితో అడగలేదు. అంటే మీ అమ్మకి మీ నాన్నకి కాల్ చేసి బట్టలు ఇప్పి వీడియో కాల్ చేయమంటావా? బుర్ర ఉందా నీకు? బుర్ర ఉండే మాట్లాడతా. బుర్ర లేదు కదా, నన్ను వదిలే. నేను వదలను. ఎందుకు వదలు? తీసుకున్నాను గట్టిగా. ఇక్కడ నువ్వేమో కావాలి అంటున్నావు, ఆమెమో వద్దంటుంది. మేమేమంటున్నాం అంటే అమ్మాయి ఫేవర్ లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఈ టైంలో నీ లవర్ బాగుండాలని నువ్వు కోరుకోవాలి. నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే, నువ్వు నిజంగా ఒక రియల్ లవర్ అయి ఉంటే, నా లవర్ ఎక్కడున్నా హాయిగా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకోవాలి. కానీ నీ ప్రేమ సాడిస్ట్, నువ్వు సాడిస్ట్ అయితేనే నువ్వు రావాలి, నువ్వు కావాలి అని మొండిపిస్తావు. ఇట్లా అర్థమైందా? ఆమె లైఫ్, ఆమె జీవితం, ఆమె ఏమన్నా చేసుకుంటది, అది ఆమె హక్కు. నువ్వు చెప్పడానికి లేదు. కాదు అది ఇది అంటే రేపే వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లేకుంటే ఇప్పుడే వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ నీ మీద ఇస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏమైతే తెలుసా, 354D స్టేకింగ్ కింద నీకు అరెస్ట్ చేస్తారు, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. నీతో పాటు మీ అమ్మ నాన్న సఫర్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైంది? ఒక్క ఎఫ్ఐఆర్ అయితే నీకు కెరీర్ నాశనం, నువ్వు ఇండియా వదిలి వెళ్ళలేవు, నీకు జాబ్ రాదు, ఇవన్నీ సీన్స్ ఉంటాయి. అయినా ఇదంతా పర్లేదు, నాకు అన్ని కావాలి అని అనుకుంటే మాత్రం సరే, నువ్వు నీ మొండి మీదనే నువ్వు ఉండు, తను చేసే తను చేసుకుంటది. తర్వాత మేము ఇంత బుజ్జగించి చెప్తున్నాం నీకు, ఇంత అర్థమయ్యేలా చెప్తున్నాం నీకు, కానీ పోలీస్ వాళ్ళు అట్లా చెప్పరమ్మా. ఒకసారి వార్నింగ్ ఇస్తారు, వినలేదనుకో సీదా కంప్లైంట్ రాసి కోర్టుకి పంపించి జైలుకి పంపించేస్తారు. ఇప్పుడు తనకు పెళ్లి అయిపోయి ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పి తను వదిలేసి నన్ను దేవదాస్ అయిపోమంటున్నారు. దేవదాస్ ఎందుకు అవుతావు? అంతే సార్, తను వదిలితే దేవదాస్ అవుతాను సార్ నేను. నీకు దిమాగ్ లేదా? దిమాగ్ ఉన్నోడు దేవదాస్ కాడు. తను పోతే దిమాగ్ కూడా పోతుంది సార్ నాకు. అంత వీక్ మైండ్ అనేది తను లేకపోతే స్టాండర్డ్ గా లేదా నీ మైండ్? స్టాండర్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు తను కావాలన్నాను మేడం. నువ్వు నాకు వద్దు. నువ్వు వీక్ గా ఉంటేనే అమ్మాయి విషయంలోనే అలాగే ఉంటావు. నువ్వు నిజంగా మీ తల్లిదండ్రులు పెంచిన పద్ధతిలో ఉండుంటే, నిజంగా నీ మైండ్ కరెక్ట్ గా సెట్ అయి ఉంటే ఇలా ఈ అమ్మాయి కోసం చేయవు. అమ్మాయి వద్దన్న కూడా అమ్మాయి వెనకాల పడవు. ప్రతి సినిమాలో చూపిస్తున్నారు, లవర్ వదిలేస్తే దేవదాస్ అవ్వాలి, లవర్ వదిలేస్తే చచ్చిపోవాలి, ప్రేమికులు అమరులని. కానీ అట్లా కాదు. అర్థమైందా? లవ్ లో ఫెయిల్ అయితే సక్సెస్ అవ్వాలి. మన సక్సెస్ తో వాళ్ళకి చెప్పదెబ్బ కొట్టాలి. సక్సెస్ విల్ స్పీక్. అర్థమైందా? నువ్వు సక్సెస్ గా జిమ్ చేయి. జిమ్ చేసే వాళ్ళలో 50% వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయినోడే జిమ్కి వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి మీరు. నేనేం చెప్తున్నా, నీకు ఒకవేళ ఈమె వదిలేస్తే యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. నీకు నువ్వు ప్రూఫ్ చేసుకో, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సార్ మాకు రేపు అన్నాక మాకు కొన్ని రోజులు పెళ్లి అవుతుంది సార్. రేపటి ఏమో చేస్తాడని మాకు భయంగా ఉంది సార్. ఏదైనా చేస్తే జైలుకి పోతాడు. అసలు మీ ముందు ఇంత డేర్ గా మాట్లాడుతుండు, రేపు రోజు పోలీస్ వాళ్ళు కొట్టానని ఇట్లా అంటాడు. దెబ్బలు తింటాడమ్మా. లేకపోతే నేను చచ్చిన సేవలా ఏముందిరా నా దగ్గర, నువ్వు నాకు వద్దని చెప్తున్నా కదా, వినిపించుకోవా?
నాకు నువ్వు ఉంటే చాలు, నీ దగ్గర నుంచి ఏం అక్కర్లేదు నాకు. కానీ నాకు వద్దు కదా. కానీ నాకు నువ్వు కావాలి. అరే బాబు, ఈ పిచ్చి మాటలు, ఈ సినిమా డైలాగులు సినిమాలలో బాగుంటాయి, రియల్ లైఫ్ లో చెల్లవు. సినిమాలో చూపించినట్టు నేను చేస్తా అయితే కుదరదు, అర్థమైందా? అది సినిమా సార్, మరి రియల్ లైఫ్ కాదు సార్. రియల్ లైఫ్ లో చంపుకుంటారా? చచ్చిపోతారు సార్ రియల్ లైఫ్ లోని. ఎందుకు చావాలరా? ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోయి ఏం ఉద్ధరించ లైఫ్ అంతా ఒకలాని ఫిక్స్ అయినప్పుడు సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే ఇంకేం చేయాలి మేడం? బాబోయ్, నీకు చెప్తే నీ వయసుకు నీకు ఇంకా తీసుకుంటలేవు, కానీ నువ్వు అనుభవపూర్వకంగా చెప్పింది అర్థం చేసుకో. ఆ అమ్మాయి అంటున్నావు, అక్కడ కూడా ప్రేమ రావాలి నాన్న. నీకు సరే, నీ వైపే మాట్లాడదాం. నీకు అపారమైన ప్రేమ ఆ పిల్ల మీద ఉందిరా, కాదంటలే, కానీ అక్కడ లేదు కదా. అక్కడ లేనప్పుడు ఎలా సాధించుకుంటావు? సాధించుకోవడానికి ఏం లే. నువ్వు చూపించే ప్రేమ అది వికృతంగానే అనిపిస్తుంది. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేని ఆడది, మనసు లేని ఆడది రాదు, ఉండదు. దండగా నువ్వు ఉపేక్షించని అవసరం లేదు. ఆ అమ్మాయి వద్దంటుంది, వద్దన్నప్పుడు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. ప్రేమ కోరుకునేది ఏంటి? త్యాగాన్ని. సరే, నువ్వు ఎట్లాగో నువ్వు అంటున్నావు కదా, నేనే ఇది అయిపోతా అని. నువ్వు అయిపోతున్నావేమో కానీ అవ్వద్దనే చెప్తున్నావు. కానీ ఆ పిల్ల జీవితం బాగుపడుతుందని దానికి నమ్మకం ఉంది. ఆ అబ్బాయితోనే కావాలనుకుంటుంది, జీవితం ఉండాలనుకుంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటివాడి ప్రేమనే, వాళ్ళ సుఖాన్ని సంతోషంగా కోరుకుంటుంది. ఇప్పుడు మేము చెప్పే గాడికి మేము చెప్పినాం, నీకు ఎంత అర్థం చెప్పాలో అంత అర్థం చేయించినాం, అర్థమైందా? ఒక పర్సన్ వద్దు అని నీ కాలుతో తంటున్నా కూడా నువ్వు వెనక నువ్వు వెళ్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఎవరు లేడు. అందులోని ఇప్పుడు నీ పిచ్చి మనసుతోటి నువ్వు ఆలోచించుకుంటూ నీ పిచ్చి బుర్రతోటి నువ్వు ఉంటే నీకేం అర్థం కావట్లేదు. ఇక్కడ మేము వింటున్నాం, చూస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. మేము చెప్పేది నువ్వు కొంచెం ఆలోచించు. మేము చెప్పే కాడికి చెప్పినాము, ఇంకా ఏదైనా చేసుకోవాలంటే నువ్వు చేసుకోవచ్చు. అమ్మాయి మీద చిన్న గీత పడ్డా, అబ్బాయి మీద చిన్న గీత పడ్డా, అమ్మాయికి నువ్వు ఏ విధంగా కూడా ఫిజికల్లీ మెంటల్లీ టార్చర్ ఏది చేసినా కూడా నీ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. మేమే ముందుండి కేసు పెట్టిపిస్తాం నీ మీద, ఈ చట్టంలో ఉంది. సింపతి, ఎమోషన్ ఇవన్నీ కూడా అమ్మాయిల విషయాలలో పనిచేయవు. ఫస్ట్ జైలుకి పోతావు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి వెనకాల పడ్డాడు అందుకే జైలుకి పోయారని ఒక బ్యాడ్ రిమార్క్ నీ మీద పడుతుంది. నీ పేరెంట్స్ ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే అమ్మాయి వెనకాల తిరిగిండు అందుకే జైలుకి పోయాడు అని చెప్పే పరిస్థితి వస్తుంది, అర్థమైందా? దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని నువ్వు ఏం చేయాలో అది చేసుకో. మేము చెప్పే గాడికి చెప్పినాం, ఓన్లీ మేము చెప్పగలుగుతాం కానీ మైండ్ లోపలికి వెళ్ళేసి సెట్టింగ్ చేయలేము మేము. అది నీకు నువ్వు చేసుకోవాలి. ఒక గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం కానీ గుర్రాన్ని నీళ్లు తాగమని చెప్తామా? అది తాగాలి ఓన్గా. చెప్పే కాడికే మా పని, వినకపోతే నీ పని. చట్టం ఎప్పుడు కూడా అమ్మాయి సపోర్ట్లో ఉంటుంది, అమ్మాయికే సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఏదైనా హరాస్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకు పోతాం. అందులోనూ నీకు ఒక్కడికి చెప్పి మేమేం వదిలేము, మీ పేరెంట్స్ వరకు కూడా ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకు మేడం? వాళ్ళకి అసలు ఈ విషయం ఏం తెలియదు మేడం. నువ్వెందుకు ఇప్పుడు తెలుసుకుంటారు బాబు. నువ్వెందుకు భయపడుతున్నావు? తెలియద్దని నువ్వు తప్పు చేస్తేనే భయపడతావు. సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రశాంతంగా అమ్మాయిని వదిలేస్తా మేడం, అమ్మాయిని బతుకునివ్వండి అని వదిలేసేయి. నీకు దండం పెడతా, నీ కాళ్ళు కూడా పట్టుకుంటా. చూడు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందో. నేను లవ్ చేశాను, తినని లవ్ చేశాను, నేను డేర్ గా చెప్తా. ఎందుకంటే తిను వేరు, నువ్వు వేరు, డిఫరెన్స్ చాలా ఉంది. తిని నీలా టాక్సిక్ కాదు, జస్ట్ కేర్ ఉంది అంతే, టాక్సిక్ లేదు. కానీలే అమ్మా, అదిగో అతనికి నీ మీద చాలా పిచ్చి ప్రేమ ఉంది. అతను చూస్తుండగా వింటుండగా నువ్వు కూడా అతన్ని నా పిచ్చి ప్రేమ అంటే కూడా తట్టుకోవడం కష్టం. చూడు ఎట్లా ఎమోషనల్ అవుతున్నాడు. వదిలేస్తాను సార్ ఇంకెక్కడి నుంచి తన. వదిలే బాబు, నేను మంచి కోసం చెప్తున్నాం. జీవితంలో నాకు కనబడకు మళ్ళీ ఎప్పుడు. నువ్వే నాకు కనిపించకు. ఇంక నువ్వు నాకు వద్దు, నీకు వదిలేస్తాను. నువ్వు ఈ టైప్ అనుకోలేదు ఇప్పుడు దాకా, నీకోసం ఎంతో ఆలోచించాను కానీ వాళ్ళు నువ్వు ఇటువంటి దాని అనుకోలేదు. వాళ్ళు నీలాంటి వద్దు, ఇంకా నువ్వు నాకు జీవితంలో నీలాంటి అమ్మాయిని కూడా చూడండి. అర్థమైంది కదా నేను ఎలాంటి దాన్నో? నీ దారి నీది, నా దారి నాది. నా బ్రతకని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. మేడం రేపటి రోజున ఇప్పుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇప్పుడు మీరు మాట్లాడతారు, అయిపోతుంది, సార్ట్ అవుట్ చేస్తారు, మేము బయటికి వెళ్ళిపోతాం. రేపటి రోజున నా మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే నా మీద ఉన్న కోపంతోనో తిననేమన్నా చేయడం గ్యారంటీ ఏంటి? ఎవడి ప్రాణాలకైనా ఎవడి గ్యారంటీ ఇస్తాడమ్మా? వాడు పుట్టుకుపోయినా ఈడికొచ్చే బయట పోయినాక ఏమైతుందో తెలియదు. నీకు పోయినా ఆయనకు పోయినా ఎవరికైనా గ్యారంటీలు ఇక్కడ ఎవడు ఇవ్వడమ్మా. నీ అయ్యకి బాగా పైసలు ఉన్నాయి కదా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎట్టించుకో బాబు. ఇంకా వాళ్ళ జోలికి పోకుండా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు ఇచ్చే ఆ కిక్ ఎట్లుండాలి తెలుసా? ఎందుకు వదులుకున్నాను అనేటట్టు ఆ బాధ తనకు తెలియాలి, అట్లా చూపించు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బయలుదేరండి అమ్మా.